బిడ్డలారా, ఈ మాట శ్రద్ధగా వినండి. మనం చదువుకునే వాక్య బాగుండి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. దావీదు దేవుని మందిరంలో కూర్చొని ఒక ఆలోచన వస్తుంది. ఎఫెక్ట్స్ తగ్గించాలి. చాలు. దావీదు ఆలోచన, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఆమేన్. ఎలాగున్నాడంటే దావీదు ఆలోచన ఒక్కటే, ఏమీ లేదు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె బ్రతకాలి అనేది దావీదు కోరిక. ప్రపంచంలో చాలా చెట్లు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, కానీ దావీదు ఆలోచన మాత్రం ఒక ఒలివ చెట్టు మీదకి వెళ్తుంది. రాజుగా ఉన్న దావీదు, ఘనుడైన దావీదు, 40 దేశాలకి చక్రవర్తిగా భూ సామ్రాజ్యాన్ని గడగల్లాడించే స్థితికి వెళ్ళిన అతగాడు కోరుకుంటున్నాను, నేను దేవునికి మందిరములో పచ్చగా వికసించిన ఒలివ చెట్టు వల్ల ఏం చేయాలా? బ్రతకాల. ఆమేన్. ఈరోజు దావీదు కోరిక ఒలివ చెట్టు వలె బ్రతకాలనేది. నా ఆలోచన, నా తలంపులు ఎలాగున్నా తెలియదు, కానీ దావీదు ఎందుకు ఒలివ చెట్టు వల్లే ఉండాలని ఆశపడుతున్నాడో మీకు తెలియపరుస్తాను. మీరు అందరూ శ్రద్ధగా వినండి. నా బిడ్డలారా, మీరు గమనించండి. ఈరోజు దావీదు కోరిక ఏమిటంటే, నేను ఒలివ వృక్షం వలె మారిపోవాలి, దేవుని మందిరంలో ఉండాలంటున్నాడు. ఏంటి దాని యొక్క ప్రత్యక్షత? అందులో ఉన్న గొప్పతనం ఏమిటి? ఎందుకు నిజంగా సంఘము లేకపోతే మనము కూడా దేవునికి మందిరంలో పచ్చని ఒలివ వృక్షం వల్లే ఉండాలి అంటే 2-3 మాటలు ధ్యానం చేసుకుని మన గృహాలకు త్వరగా వెళ్ళిపోవచ్చు. నెంబర్ 1, ఆదికాండం 8వ అధ్యాయం 1వ మాట చదవండి. 11వ మాట క్షమించు. ఆదికాండం 8:11. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చి త్రుంచబడిన ఒలివ చెట్టు యొక్క ఆకును దాని నోట నుండెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు శ్రద్ధగా దేవునికి నోటి మాటలు మీరందరూ విందురుగాక. కొంచెం గట్టిగా నా వైపు చూస్తూ వింటారా? ఆదిలో నోవహు దినాల్లో భయంకరమైన జలప్రళయం వచ్చేసింది. 40 పగలు 40 రాత్రుల్లో నాన్ స్టాప్గా వర్షం పడింది. ఎన్ని రోజులు చెప్పండి ఒకసారి? 40 పగళ్ళు మనకి 1 వారం రోజుల నుంచి వర్షం పడుతూ ఉంటే యేసుపాదం గారి ఇంటి దగ్గర బోట్ వేసుకు వెళ్ళాలి. 40 పగళ్ళు 40 రాత్రులు నాన్ స్టాప్గా వర్షం పడితే చెట్లన్నీ మునిగిపోయినాయి అంట. ఇలా మునిగిపోయిన తర్వాత చెట్లన్నీ మునిగిపోతే ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు. చెట్టు ఖచ్చితంగా ఏమైపోతుంది? చెట్లైనా మనుషులైనా సావాల్సిందే కదా. అన్నీ చచ్చిపోయినాయి. ఈ 40 రోజులు అన్నీ కూడా నీటిలో అలాగ నానబడ్డి ఉన్నాయి. అలాగనే నానిపోతుంది 150 రోజుల గురించి మించి భూమి మీద నీళ్ళు ఉన్న దినాలు అవి. అన్ని రోజుల్లో ఏ రోజు కూడా ఆ నీటి లోపల ఉన్న ఆ ఒలివ చెట్టు తన గుణాన్ని, తన ప్రాణాన్ని పోగొట్టుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. మీరు చదివిన మాట, అది చిగురించిన అంజూరపు ఆకును తీసుకుని వచ్చిందంట. ఎలా ఉందంట? ఒలివ ఆకును తీసుకొచ్చిందంట. అంటే నీటితో నింపబడి ఉంది, అయినా సరే దాన్ని తన సారాన్ని పోగొట్టుకోలేదు. ఆమేన్. నీళ్లు ముంచివేసినాయి, తన ప్రాణం పోలేదు. నీళ్ళు వచ్చి దాని మీద కొట్టినాయి, వరదలు పారినాయి, దాని వేళ్ళు కదిలింపబడలేదు. చిన్న వర్షానికి, చిన్న గాలికి చెట్లు పడిపోతున్నాయి కదా. ఏమి కాకుండా 40 దినాలు 40 రాత్రులు వర్షం పడినా, వరదలు వచ్చినా, మునిగిపోయినా, కొండలే మునిగిపోయినా సరే ఆ ఒలివ చెట్టు మాత్రం మునిగిపోలేదంట. హల్లెలూయా. అది దాని గొప్పదనం. దావీదు ఎందుకు దేవునికి మందిరంలో పచ్చని ఒలివ వృక్షంలో ఉండాలనుకుని చెప్పమంటారా? ఆత్మీయ జీవితంలో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు మీకు రావచ్చు, కష్టము, కన్నీరు రావచ్చు, ఎంతటి శోధన రావచ్చు, కానీ నువ్వు మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, మునిగిపోయినా నీలో మార్పు రాకూడదు. ఆమేన్. నీ గుణము కోల్పోకూడదు, మార్పు రాకూడదండి. దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు శ్రమలను ముంచివేసినాయి, కానీ నీవు మారకూడదు. శోధన వచ్చినా నువ్వు మారకూడదు. అలలు కొడితే అంట, వరద ఎంత స్పీడ్గా కొట్టిందో దాన్ని వేలు అలాగనే భూమిని తన్నుకొని ఉంటూ, ఇవ్వండి, ఆ నీటిలో ఉన్న కొద్దిపాటి ఉన్న ఆక్సిజన్ తీసుకుంటూ తన జీవితం లాగునే గట్టిగా అది బ్రతికింది.
తన బ్రతుకును ఏ రోజు కూడా నేను చచ్చిపోవాలి అనే ఆశను అది వదులుకోలేదు. నేటి దినాల్లో మనుషులు చాలా అవివేకంగా పిచ్చిగా ఆలోచన చేస్తున్నారు. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు అధికమైపోతే ఇక మరణమే శరణం అనుకుంటున్నారు. దేవుని ప్రేమతో చెబుతున్నాను, మరణాన్ని కోరుకుని ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఆమేన్. నరకానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. నీకు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు వస్తాయి, కానీ ఎట్టి పరిస్థితులను మరణాన్ని కోరుకునవద్దు. మరణించాలి అని అనుకోవద్దు. నాకు మరణం వస్తే బాగున్నే అని మాట నీ నోటంప రాకూడదు. నువ్వు జీవం గల దేవునికి మందుల్లో నివాసం చేసిన బిడ్డవే. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎంతటి సమస్య అయినా ఆ ఒలి వృక్షం అయితే, ఒలివ చెట్టు అయితే బ్రతికే ఉందంట. ఆమేన్. హల్లెలూయా. సమస్యను బట్టి, శ్రమను బట్టి, శోధన బట్టి ఒక మాటలో చెబుతున్నాను, నువ్వు ఎట్టి పరిస్థితులను మారకూడదు. మారిపోతున్నారా? శోధన అధికమైపోతే ప్రార్థన తగ్గిపోతుందా? ప్రాణం మీద విసుగు చెందుతున్నారా? ప్రాణం పోతే బాగుండలే అనుకుంటున్నావా? జాగ్రత్త, నరకానికి వెళ్ళిపోతావు. నీ ప్రాణం నీ సొత్తు కాదు, అది విలువ పెట్టి కొనబడిన దేవుని యొక్క శరీరం, అది ప్రభుది. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, అందుకే దావీదు అంటాడు, అయ్యా ఈరోజు నేను రాజుగా ఉన్నాను, రేపు మరణానికి గొర్రెల కాపరి కావచ్చు. ఈరోజు గొర్రెల కాపరిగా ఉన్నాను, ఆ జాబ్ కూడా ఉండకపోవచ్చు, కానీ నేనైతే మారకూడదు. ఆమేన్. హల్లెలూయా. నేనైతే మారకూడదు. నేను మారకుండా నిత్యము నీ సన్నిధానములో పచ్చని వలి వలె వృక్షం వల్లే ఉండాలని కోరిక దావీదు. ఆమేన్. అటు మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఒక మాట చెప్తే, ఉపద్రవాల్లో కూడా అలాగనే బ్రతకాలా, శ్రమల్లో కూడా నువ్వు అలాగనే బ్రతకాలా, శోధంలో కూడా క్రైస్తవ బిడ్డగానే నలుగురు చేరితే వారితో కలిసి ఏం చేస్తాం, మనం కూడా మాట కలిపేస్తాం కదా. ఏదన్నా సరే, అమ్మ అలా కాదు ఇలా అంటారు, ఈరోజు మంచి రోజు కాదంటే నువ్వు కూడా ఆ రోజు మంచి రోజు కాదంటావు కదా, రే కాదంటావు కదా. అందరిలో నువ్వు ఎలా కలిసిపోవడం? 10 మంది పనికి మాలతో ఒకవేళ నీ చుట్టూ వచ్చినా నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. నువ్వు లోతు వలె అందరిలో కలవకూడదు. ఆమేన్. హల్లెలూయా. అబ్రాహాములో ప్రత్యేకంగా జీవించాలి. ఒలివ చెట్టు, అన్ని చెట్లు చచ్చిపోతున్నా అది మాత్రం తన ప్రత్యేకతను కాపాడుకుంటూ, ఇదిగో ఒక సేవకునికి సూచనగా, ఒక నాయకునికి వెలుగుకరంగా, దిక్కుసుగా ఆ వృక్షం బ్రతికింది. ఆమేన్. హల్లెలూయా. మనము కూడా అలాగే బ్రతుకుదుముగాక. హల్లెలూయా. రెండవ మాట దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లేవికాండము 24వ అధ్యాయము 2వ మాట. లేవికాండము 24:2. ఇప్పుడు శ్రద్ధగా దేవునికి మాటలు మీరు అందరూ వినండి. మోషే దేవుని ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, ఇదిగో దీపము వెలుగునట్లుగా అచ్చమైన దంచి తీసిన ఒలివ నూనె కావాలి. ఆమేన్. దీపం వెలగాలంటే ఏ నూనె కావాలంట? అందరూ చెప్పాలి. అచ్చమైన ఒలివ నూనె. చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా. సో అంటే దానికి అర్థం ఏమిటి? కల్తీ లేనిది. ఏం లేనిది? ఈరోజు అన్నీ కల్తీ కదా. మనం తాగే టీ దగ్గర నుంచి తినే ఆహారం దాకా కల్తీనే. ఇంక్లూడింగ్ మిల్లల్లో రోజు వాడతారే నూనె ప్యాకెట్లు, అవి కూడా కల్తీనే. ఒలివ నూనె గురించి దేవుడు చెబుతూ అంటున్నారు, అచ్చమైన నూనె దీపంలో పోస్తే, దీపవృక్షం చేస్తే ఆ దీపం వెలుగుతుందంట. ఆమేన్. ఆ దీపం వెలిగితే అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? దీపం ఎందుకు వెలగాలి అంటే, దేవుడు ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలా? దీపం వెలగాలి. దీపం వారిపోతే దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ దీపం వెళ్ళడానికి ఏముండాలి? ఇప్పుడు అచ్చమైన దంచి తీసిన స్వచ్ఛమైన ఒలివ నూనె ఉండాలి. క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు, ఏమండి, క్వాంటిటీలో కాంప్రమైజ్ లేదు. అది చాలా స్వచ్ఛంగా ఉండాలి. అలా ఉంటేనే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్. ఇప్పుడు నేను అర్థమవుతుందా? ఒలివ నూనె నీ విశ్వాసానికి సాదృశ్యం. అంటాను, మనమందరూ విశ్వాసులే, కానీ విశ్వాసులు కూడా కల్తీ విశ్వాసులు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏ విశ్వాసులు చెప్పండి, మాట్లాడండి. కల్తీ విశ్వాసులేనండి, ఒకసారి కల్తీ సేవకులేనండి.
సేవకులు కల్తీ సేవకులు ఉన్నారు, విశ్వాసుల్లో కూడా కల్తీ విశ్వాసులు ఉన్నారు. కానీ యేసయ్య కల్తీ విశ్వాసుల మధ్య ప్రత్యక్షము కాడు. నీలో కల్తీ ఉంటే దేవుని మహిమను దేవుడు నీ మధ్యకి దిగిరాడు. దేవుడు దిగి వస్తే నీకు కొన్ని సమస్యలు, ఇబ్బందులు, రోగములు అన్నీ తొలగించి నేను ఒక శుద్ధ సువర్ణగా మార్చగలుగుతారు. కానీ నువ్వు కల్తీ అయిపోతే, నీ విశ్వాసం కల్తీ అయిపోతే, నీ మాట కల్తీ అయిపోతే, నీ భక్తి కల్తీ అయిపోతే రేపు ఖచ్చితంగా దేవునికి రాకట్లు ఎత్తబడలేవు కదా, దేవుని మహిమను చూడలేవు కదా. నా బిడ్డలారా, నువ్వు కల్తీ అవ్వకూడదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కల్తీ కాకూడదు. ఎట్టయిపోతుంది కల్తీ? దేవుడు మనకు కొన్ని న్యాయ విధులు ఇచ్చినాడు కదా, పదాజ్ఞలు ఇచ్చినాడు కదా, వాటిని పాటిస్తూ ప్రభు అంటాడు, వాటిని పాటిస్తూ వీటిని కూడా ఏం చేయమన్నాడు? చెయ్యండి అన్నాడు. ఆమేన్. కొన్ని పాటించాలంటే కొన్ని ఖచ్చితంగా దాన ధర్మాలు, పదోభాగాల ప్రార్థనలు, విజ్ఞాపనలు ఖచ్చితంగా చేయాల్సినవి, అవి పాటించాల్సినవి. రెండు చెప్పినాడు. మనం ఇవన్నీ చేస్తూనే దీన్ని కొంచెం యాడ్ చేస్తూ ఉంటాం. ఏంటి? లోకాన్ని, సంఘంలోకి లోకం రావడం, సంఘంలోకి సాతాను వచ్చేయడం, లేకపోతే సంఘమే సాతానులోకి వెళ్ళిపోవడం, సంఘమే సినిమాలకి వెళ్ళిపోవడము, లేకపోతే సినిమాలు తెచ్చి సంఘంలో పెట్టేయడం. ఇది దేవుని చిత్తము కాదు బిడ్డలారా. నువ్వు నిజంగా దేవుడు నమ్ముకుని బిడవైతే నువ్వు కల్తీ కాకూడదు. నీలోకి ఏది రానివ్వకూడదు. దేవుని చిత్తము కానిది నీలోకి రాకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కల్తీ అవ్వకూడదు. ఆమేన్. ఏమో కూడా చెప్పిన ఒకసారి, పాటలు పాడతారు కదా, పాట పాడినట్టుని బ్రతుకు ఉండాలి. ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేసి మన బ్రతుకులు ఉండాలి. వాక్యం వింటే విన్నట్టుగానే ఉండాలి తప్ప మరలా అందులో ఏది కూడా యాడ్ అవ్వడానికి వీల్లేదు. వేరే దాన్ని మీరు తీసుకుని రామాకండి. కల్తీ చేయొద్దు. భక్తిని, విశ్వాసాన్ని కల్తీ చేయొద్దు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, అచ్చమైన వారు. ఆమేన్. దేవుడికి కావలసిన వారు అచ్చమైన, చాలా ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటాడు ఆయన. ఫస్ట్ క్వాలిటీ ఏరుకుంటాడు ఆయన. ఆయన ఒక వల వేస్తాడంట. ఏ వలది? దేవుని రాకడ వచ్చినప్పుడు ఒక వల ఖచ్చితంగా భూమి అంతటి మీద వేస్తాడంట. ఆ వలలో నుంచి కొన్ని చేపలు ఏమైపోతే చెప్పాలి. మీరు ఒక పర్పస్ మీద ఒక జాతి కొరకు ఏం చేస్తారన్నా, మెత్తనలు ఉందనుకోండి, ఈ చేపల కోసం వాళ్ళు వేస్తాయి. అవి కోనేం కావచ్చు, టోనా ఫిష్ కావచ్చు. మెత్తనలు పడి చేపలు ఎక్కువ అయ్యాయి కదా, ఆ రెండే కదా వలేసి, దానికోసమే కదా. మీరు కోనేం కానీ టోనా ఫిష్ కోసమే మీరు ప్రత్యేకంగా ఏం చేస్తారు? వలేస్తారు. అందులో కొన్ని పనికిరాని చేపలు ఏం చేస్తాయి? అందులో వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఆమేన్. దేవుడు కూడా అలాగే తన సంఘం కొరకు వల వేయబోతున్నాడు. అందులో స్వచ్ఛమైన వారు, అచ్చమైన వారు పడతారు. ఆమేన్. వారే దేవుడు తీసుకుంటారు. మిగిలిన చెత్త చెదారం అంతా బయటికి వేయబడుతుంది. ఆమేన్. ప్రారంభంలో ఎలాగున్నావో ముగింపులో కూడా అలాగే ఉందువుగాక. ఆమేన్. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హోషే గ్రంథము 4:14 మాట త్వరగా. హోషేయ, అతని కొమ్ములు ఒలీవ చెట్టుకి ఏముందంట? చెప్పాలి. సౌందర్యం అనండి ఒకసారి, అందం అనండి. ఒలీవ చెట్టు చాలా అందంగా ఉంటుంది. ఆమేన్. చాలా అందంగా ఉంటుంది. అది మునిగిపోయిన అందంగానే ఉంటుంది. శ్రమలు, ఇబ్బందులు కూడా తన వికారత్వం ప్రవర్తించదు. కొంతమందికి శోధనలు అధికమైపోతే మోకాలు మాడిపోతాయి. శ్రమలు ఎక్కువైపోతే మోకాలు చూడలేము. కొంచెం అప్పులు ఎక్కువైపోయినా ఎందుకు ఉపవాసం ఉంటే మా వాళ్ళు మోకాలు చూడలేకపోతున్నా, ఏదో పోగొట్టుండి ఫీల్ అయిపోతారు. ప్రకాశించాలి. ఆమేన్. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ కూడా మీ శరీరాన్ని ప్రభు ఎప్పుడు చూడండి, మీ ముఖాన్ని చూడ్డు, కానీ మీ అంతరంగాలు దేవునికి చాలా ప్రాముఖ్యమైనవి. అవి దేవునికి అలాగని మీరు కనపరుచుకోవాలి. అంతరంగ సౌందర్యం అన్నప్పుడు మనకు ఖచ్చితంగా గుర్తుకొచ్చేది ఎవరు? ఎక్కువ చెప్పాలి. సౌందర్యం ఈ పదం ఏంటంటే ఏస్తేరు మనకు గుర్తు రావాలి కదా. ఏస్తేరు గురించి ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఏస్తేరంట హేగే నిర్ణయించే అలంకారం తప్ప మరొక అలంకరణ ఖచ్చితంగా కోరుకోలేదని బైబిల్ చెబుతుంది. వాస్తవంగా అర్థం ఏమిటంటే అందరూ ఎవరు అలంకరణ వాళ్ళు అలంకరించుకుంటున్నారు. హేగే ఒక ఏస్తేరుకి మాత్రమే అలంకరించాడు. ఆమేన్. ఏస్తరు అందరికి అలంకరించలేదండి. వాళ్ళందరూ తమకు నచ్చినట్టు అలంకరించుకుంటూ ఏస్తరు వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను రెడీ చేయండి. ఆ రెడీ చేయమన్నప్పుడు కూడా మీకు ఒక మంచి మాట చెప్తాను.
అవంటదే ఆయనతో బైబిల్ రాయబడలేదు, కానీ కొంతమంది జ్ఞానులు చెప్పిన మాట, రాజుకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఎలాగుంటే రాజుకు నచ్చుతాను నీకు తెలుసు కదా, నన్ను అలాగ రెడీ చేయమందంట. ఆమెన్. ఎందుకంటే హేగే రాజు చాలా రోజులు బాండింగ్లో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, ఒకే మంచం ఒకే కంచం అన్నట్టుగా ఉన్నారు. అందుకని అంటాడు కదా, రాజు ఏమన్నాడు, ఆ బాధ్యత హేగేకి అప్పగించాడు. ఆమెన్. హల్లెలూయా. సో బిడ్డలారా గమనించిన అంతరంగ సౌందర్యం ముఖ్యం. ఇక్కడ ఇన్నర్ బ్యూటీ చాలా ప్రాముఖ్యమైనది. అది లేకపోతే కష్టం. మీరు బయటికి హంగులు ఆర్భాటాలు చేసుకున్న మీ అంతరంగంలో దేవునికి అనుకూలంగా లేకపోతే రేపు ఖండితంగా దేవునికి రాజ్యానికి వెళ్ళలేరు. అందుకని దావీదు కోరుకుంటున్నాడు, అయ్యా నేను అంతరంగ సౌందర్యం కలిగిన వాడిగా నీ సన్నిధిలో ఉంటూ నీ దయని పొందుకోవాలి. ఇదిగో ఒలివ చెట్టు సౌందర్యం, ఆ సౌందర్యంతోనే నేను మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆలోచన అదే, తలంపు అదే. అలంకరణ లేని వాడిగా ఉండకూడదు. నేను అలంకరింపబడిన బిడ్డగా బ్రతకాలి. ఎందుకంటే అలంకరింపబడిన వారిని రేపు రాజు ఖచ్చితంగా తీసుకుని వెళతాడు. పెండ్లు కుమారుడు రాబోతున్నాడు, తీసుకుని పోతాడు ఆయన. ఖచ్చితంగా దేవుడు రాబోతున్నాడు. అలంకరణ లేని వారిని, పెండ్లు వస్త్రాలు లేని వారిని ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాడు. నీ అంతరంగము ఖచ్చితంగా అలంకరింపబడి ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడే తెలియదండి ఎవరికి కూడా. మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. ఆమేన్. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అంతరంగ సౌందర్యం మనం అందరం కలిగి ఉందుముగాక. బాహ్య సౌందర్యం కాక మనం అందరం అంతరంగ సౌందర్యముని కోరుకుందుముగాక. ఇప్పుడు చెప్పండి, ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పాను. చెప్తారు ఒకసారి నాకు. నెంబర్ 1, ఒలివ చెట్టులా దావీదు ఎందుకు కోరుకుంటున్నా ఉండాలని? ఒలివ చెట్ల ఉండాలని దావీదు ఎందుకు కోరుకుంటున్నాడు? 1, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. 2, కల్తీ లేనిది. 3, సౌందర్యం కలిగినది. 4వ మాట త్వరగా బైబిల్ తెరవండి. 1వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 23వ మాట. త్వరగా ముగించేస్తాను. ఒలివ కర్రతో చేయించను. చాలు బిడ్డలారా, ఈ మాట మీరు అందరూ శ్రద్ధగా వినండి. అతడంట 10 మూరలు ఎత్తుగలిగిన 2 కేరేబులను ఒలివ కర్రతో చేయించాడంట. ఏ కర్రతో చెప్పండి? దేవదారు కర్రలు ఉన్నాయి, టేక్ కర్రలు ఉన్నాయి, కానీ ఒలివ కర్రతోనే చేయించాడంట. ఆమేన్. హల్లెలూయా. ఏంటి సార్ అంత గొప్ప, అందులో ఏముంది సార్ అంత గొప్పదనం అనే ఆలోచన నాకు డౌట్ వచ్చింది. అసలు ఒలివ కర్రతో కేరేబులు ఎందుకు చేయించాలి? కేరేబులు ఏ కర్రతోనే చేయొచ్చుగా. అన్నిటికైనా కాస్ట్ రోజ్ వుడ్ ఉంది, అగరవుడ్ ఉంది, వాడు చేయించవచ్చుగా. మన అగరవుడ్ చదివితే కిలో దాదాపు 3 లక్షల నుంచి 70 లక్షల వరకు పెరుగుతుందంట కిలో కాస్ట్ అగరవుడ్. అంత ఖరీదని కాకుండా ఒలివ చెట్టుతోటి కేరేబులు చేయించాడంట. ఆమేన్. ఆ కేరేబులు ఎందుకు చేయించాడు చెప్తాను. అసలు కేరేబులు ఎక్కడుంటే మనకు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఒకసారి. ఆ మాట చదువుతారా? యెషయా గ్రంథము 1:6. ఎగురుచున్నాయి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకము. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాట మీరు అందరూ వినాలి. ఒలివ చెట్టుతో ఏం చేశారంట? కెరేబులు షరేబులు తయారు చేస్తున్నారంట. ఈ కెరేబులు ఏం చేస్తాయంటే 6 రెక్కలు కలిగి శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు 2 రెక్కలతో కాళ్ళు మొదలుకొని చేతుల వరకును, మిగతా రెక్క నడుము నుంచి కింద వరకు కప్పుకొని, అంటే తమ మోకం మొదలుకొని అరిపాదం వరకు కనబడకుండా మిగిలిన 2 రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నాయంట? ఆరాధిస్తూ స్తుతిస్తున్నాయి. ఇది కేరేబులు పని. ఆమేన్. ఇప్పుడు దావీదు ఎలాగుంటాడంటే, ఇదిగో నేను చక్కబడిన ఒలివ చెట్టులో ఏ రీతిగా అయితే కేరేబులు అయితే చక్కబడ్డాయో నేను అలాగ మారిపోవాలి దేవుని మందిరంలో అనుకుంటున్నాడు. ఎందుకని? కేరేబులు మరుగు చేయబడి దేవుని ఆరాధిస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. కేరేబు కనబడట్లేదు, కేరేబు బయటికి రావట్లేదు. తన స్వరము, తన ముఖము, తన కాలు, తన దేహము ఏవి కనబడకుండా మరుగు చేయబడి దేవుని ఆరాధిస్తున్నాయి. ఆమేన్. ఇప్పుడు సంఘము ఖచ్చితంగా మరుగు చేయబడి దేవుని ఏం చేయాలి? మనం మరుగైపోవాలా? యేసయ్య కనబడాలా? మనమే కనబడాలి అనుకుంటే అది సేవ అవ్వదు. మనమే కనబడాలనుకుంటే అది పరిచర్య అవ్వదు. మనమే కనబడాలనుకుంటే ఆ దేవునికి పిలిపే కాదు. నువ్వెప్పుడు మరుగు చేయబడి ఉండాలి.
ఆమేన్. హల్లెలూయా. నేనంటే నువ్వు ఏ పని చేసిన మందిరంలో మరుగు చేయబడాలా. ఏం చేయాలా? నువ్వు కానుకిచ్చినా మరుగు చేయబడాలా, కానుక ఇవ్వకపోయినా మరుగు చేయబడాలా, పాట పాడినా మరుగు చేయబడాలా, పాట పాడకపోయినా. ఈ మధ్య కొన్ని కవర్లు ఉంటాయి, నేను తీసుకొచ్చా మీకోసం. ఇలాంటి కవర్లు తెలుసా మీకు? ఇవ్వడానికి కాదు, నేను ఒక మందులో తెచ్చా, మా బిడ్డలు చూపించాలి కవర్లు ఇలాంటివి. ఇది ఇక్కడ పేరు, తర్వాత ఏంటి, ఫోన్ నెంబరు, ప్రార్థన అవసరం, కింద నీవు రాసే అమౌంట్ కూడా. ఆమేన్. కింద ఏం చేయాలా? అమౌంట్. కానుక మందిరాల్లో బ్రౌన్సెస్ వచ్చేస్తున్నాయి. మంద కాదు నేను ఇది, నేను మనకంత దాని ఏమలేదు, దుర్బుద్ధి లేదు. హల్లెలూయా. ఈ కవర్లు ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? ఈ కవర్ మీద పేరు రాసి ఈ మనిషి ఎంత ఇచ్చిందని చదువుకోవాలా? పెట్టినోడికి బుద్ధి ఉండాలా, అసలు రాసుడికి అసలే లేదు. ఆమేన్. అసలు దారుణం. అంటే ఇందులో 1000 రూపాయలు ఎత్తే 1000 రూపాయలు ప్రార్థన, లేకపోతే ఎంత లోపల చూసి ఏం లేదురా ఈ ప్రార్థన వేస్ట్ అంటావా? ప్రభు అంటున్నారు దేవుని మందులో మనం మరుగు చేయబడాలి కదా. నువ్వు దేవునికి ప్రభు ఒక మాట చెప్పు, నువ్వు కుడి చేతి ఇస్తే ఎవరిదేం తెలియకూడదంట చెప్పాలి. కుడి చేతి ఇస్తే ఎడం చేతి కూడా తెలియకూడదు, అంతగా మరుగు చేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం చేయాలనుకుంటున్నాం? నేను 10,000 కానుక ఇచ్చే పాస్టర్ నా పేరు చెప్పలే, మైక్లో చెప్పలేదు, స్టేజ్ మీద పిల్లలేదు, పేరు చెప్పలేదు. ఏందిరా నాన్న ఇది? ఇది పరిచర్య అనుకుంటున్నారా? లేకపోతే కట్టేతల పుస్తకం అంటున్నారా? పెళ్లి దగ్గర కట్టేతలు రాస్తారే, పూజారి ఏం చేస్తాడు, ఈ వీళ్ళింత ప్రకటన చేస్తూ ఉంటారు, అదనుకుంటున్నారా? దేవుని మందిరంలో మనం ఎంత పరిచర్య చేసినా దేవునికి తప్ప మనుషులు కనబడకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దావీదు అదే కోరుకుంటున్నాడు, అయ్యా నేను కేరేబు వలె మరుగు చేయబడిన వారిగా మారిపోవాలి. ఆమేన్. నేను ఎక్కడే కనబడకూడదయ్యా, నీ నామం కనపరచబడాలి. నేను ఎంత సేవ చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత ఇచ్చినా సరే నేను లాగా ఉండిపోవాలి, మరుగు చేయబడిన వాడిగా మారాలి. ఒలీవ వృక్షంతో చేయబడిన కేరేబులు మరుగు చేయబడ్డాయి. దానికి సాదృశ్యముగానే దావీదు కోరుకుంటున్నాడు, అయ్యా నేను కూడా మరుగై నీ పేరు ముందుకు తీసుకుని రావాలి అని. దావీదు రాసే సర్వభూలోక కనుక రాసని శత్రులు కూడా పొగినట్లుగా బ్రతకాలి. నీ జీవితంలో పొగడతను కోరుకోవద్దు, ఘనతను కోరుకోవద్దు, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవద్దు, కానీ నువ్వు మరుగైపోవాలా, నీ దేవుడు ముందుకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. నేను కొంచెం ముందుకు వెళ్తాను. మీకు కోడిపెట్ట తెలుసా? చెప్పండి రా. అది గుడ్డు పెట్టండి ఏం చేస్తుంది చెప్పాలి. హలో, కోడి గుడ్డు పెట్టండి ఏం చేస్తుంది అన్న? అరగంట సేపు నాన్ స్టాప్గా అరుస్తుంది. ఆమేన్. గుడ్డు పెట్టండి అరుతారు కోళ్ళు, మాట్లాడట్లేదు తల్లులు కోళ్ళు పెంచుకునే వాళ్ళు. నేను కోడి ఎందుకు అరుస్తుంది? అది పెట్టిందని గుడ్లు ఒక గుడ్డు పెట్టి నేనే గుడ్డు పెట్టా చూడండి అన్నట్టుగా అరుస్తుంది అది. ఆమేన్. దాని ఏమో అది హల్లెలూయా తెగరిసి అంతే. ఈ లోపు నాలంటి దొంగోడి చేతిలో పెడితే గుడ్డు ఫసక్ అయిపోద్ది, వేసి రక్తం చేయం అంతే. మరి మీకు తాబేలు తెలుసా? 100 గుడ్లు పెడుతుంది, అది వచ్చి నడక కూడా అడుగు తెలియదు, ఎలాగ పెడుతుంది, ఎలాగ వెళ్ళిపోతుంది కూడా తెలియదు, ఎక్కడ పెట్టింది కూడా తెలియదు. ఆమేన్. వస్తుంది, తన పని ఏంటి? సైలెంట్గా గుడ్లు పెట్టి వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అందులో నుంచి పిల్లలు బయటకు వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, ఒక గుడ్డు పెట్టిన కోడి గొప్ప, 100 గుడ్లు పెట్టిన తాబేలు గొప్ప? మాట్లాడరే, చెప్పట్లేదు. మరి ఏంటి గట్టిగా చేస్తారు మీరు? నేనే 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 అని. నువ్వు గొప్పోడు అవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలా? నువ్వు ఎంత చేసినా సైలెంట్గా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నేను లేకపోతే లేరండి, నేను లేకపోతే బ్రతకలేరండి, నువ్వు లేకపోతే ఇంకోటి చూస్తాడు, నువ్వే ఉండాలేంటి? దేవుడు ఏలి కాకుతో ఆహారం పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం తెలీదా? ఏలి ప్రార్థన చేసింది ఎవరండి? వర్షం రాకుండా ప్రార్థన చేసింది ఎవరు?
మరి వర్షం రాకపోతే పంటలు పండవని నీళ్ళు ఉండవని తెలియదు అయ్యగారికి. అయ్యగారు తెలుసు నాకు ఎవడు అన్నం పెడతాడు, ఎందుకంటే ఫ్యామిలీ లేనోడు. ఎవడు పెట్టాలి సార్ నీకు? దేవుడు కాగితం పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేనే అన్నావా, నేను తీసి పక్కన పెడతాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక గుడ్డి పెట్టిందని కూడా గింజికి పోతుంది. 100 గుడ్లు పెట్టి సైలెంట్కి వెళ్ళిపోతుంది తాబేలు. విలువ అది. ఆమేన్. తాబేలు 360 సంవత్సరాలు పడుతుందంట, 300 years లైఫ్ టైం. కోడి దొంగోడి చేతిలోకి వెళ్ళన్నది కాలమే దాని బ్రతుకు. ఒక్క కోడి పెద్ద సౌండ్, కానీ తాబేలు సైలెంట్, తన పని తను చేసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. మనం ఎలాగ ఉండాలి? అలా మరుగు చేయబడితే ఒక రోజు ఉందండి. నువ్వు ఎంతగా మరుగు చేయబడుతున్నావో, ఎంతగా దేవుని సేవలో ప్రయాసపడుతున్నావో, దేవునికి సహకరిస్తున్నావో, దేవుని కొరకు నిందలు అవమానాలు నువ్వు అనుభవిస్తూనే దేవుని సేవలో నిలబడుతున్నావు. ఇవన్నీ నా దేవుడు చూసి ఒకరోజు అంటాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ మాట ఒకసారి చదువుతారా? 1 పేతురు పత్రిక 5:6 చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులై ఉండు. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు రాబోతుంది. ఆ రోజు దేవుడు ఖండితంగా నేను బయటకు తీసుకుని రాగలుగుతాడు. ఆ రోజు నలుగురు నిలబెట్టగలుగుతారు, సాక్షిగా నిలబెడతాడు. నువ్వెంత పని చేసావో వేవేల దూతలు ఎదుట, పరిశుద్ధులు ఎదుట నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తారు. నువ్వు మరుగు చేయబడితేనే. డప్పేసి కొట్టుకున్నావు అనుకో, 1 రకంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగించేస్తాను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము, జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 11 నుండి 14 వరకు చదవండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 11 నుండి 14 వరకు తరుపడాలి. చాలా స్పీడ్ చదివేయాలి. ప్రకటన గ్రంథం 1:10. దీప వృక్షానికి ఇరుపక్కల ఉన్న ఈ 2 ఒలివ చెట్లు ఏమిటి? అడగగా అతడు నాతో నీకు తెలియదని అడిగాడు. అందుకు నేను తెలియదు అన్నాను. వీరిద్దరును సర్వలోకనాథుడకు యెహోవాకు నిలబడుచు తైలము పోయివారై ఉన్నారని అనెను. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎవరంట? తైలం పోసేవారు. అనండి ఒకసారి. ఎండు తైలం దేని సాదృశ్యము? పరిశుద్ధాత్మకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 2 చెట్లు ఎవరయ్యా అంటే వారు నింపబడిన వారు. ఆమేన్. వారు ఎవరు చెప్పండి? నింపబడిన వారు. ఈ నింపబడిన వారు ఏం చేస్తారంట? సర్వలోకానికి వారి వద్ద నుండి దేవుని అభిషేకం రావాలి. సర్వలోకాన్ని వారి వద్ద నుండి దేవుని మహిమ వెళ్ళాలి. సర్వలోకానికి ఖచ్చితంగా వారి వద్ద నుండి పరిశుద్ధాత్మ రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే నీ ఒలివ చెట్టుగా మారగలిగితే నీ నుండి సంఘమంతా పరిశుద్ధాత్మ పొందుకుంటుంది. ఆమేన్. నువ్వు ఒలివ చెట్టు వల్ల మారగలిగితే నీ ద్వారా నీ సంఘము ఆత్మాభిషేకంకి వెళ్ళగలుగుతుంది. నీ ద్వారా నీ ఖచ్చితంగా సంఘమంతా ఆత్మతో నింపబడగలుగుతారు. నిన్ను బట్టి సంఘము ఆత్మలో అల్లాడుతుంది, ఆత్మలో అభివృద్ధిలో ముందుకు వెళ్ళగలుగుతుంది. ఆమేన్. ఒకవేళ నువ్వే ఆత్మలో లేకపోతే, నువ్వే ఆత్మగా ఉండకపోతే ఎలా? ఆ ఇద్దరంట ఆత్మతో నింపబడిన వారంట. వారిద్దరంట అభిషేకము కలిగిన వారంట. ఈ అభిషేకం కలిగిన వారి ప్రకటన గ్రంథం 11:4 ప్రకారం వారే సాక్షులు అంటారు. చదవన్నమాట. 11:4 చదవండి. ప్రకటన గ్రంథం. నిలుచుచుండగా దీపస్తంభములై ఉన్నారు. హాని చెడు ఉద్దేశిస్తే వారి నోట నుండి ఏమొస్తుందంట? అగ్ని బయలు వెళుతుంది. అది వారి శత్రువును దహిస్తుంది. ఆమేన్. ఇలాగ దేవునికి ఆత్మతో నింపబడిన వారికి ఎవరు హాని చేసినా వారి శత్రుల మీదకి దేవునికి అగ్ని రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా.
దావీదు ఎందుకు దేవుని మందులో ఒలీవ వృక్షం వలె ఉండాలని ఆశపడుతున్నారంటే వీరు ఆత్మతో నింపబడిన వారు కాబట్టి, అభిషేకింపబడిన వారు కాబట్టి, అభిషేకం పొందుకున్నవారు కాబట్టి. అభిషేకం పొందుకున్న వాడి జోలికి ఎవడిపోయినా వాడి మీద అగ్ని రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో ఆడుకోవచ్చు కానీ పరిశుద్ధాత్మతో మీరు ఏం చేయకూడదంట? ఆటలాడకూడదు. ఇహ పరమందు ఇక్కడ కూడా వానికి శిక్ష తప్పించుకోలేడు. దేవుని ఆత్మ విరోధంగా ఎవడు మాట్లాడినా, ఎలాంటి వారు మాట్లాడినా కానీ శిక్ష నుండి మాత్రం బయటికి వెళ్ళలేరు. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా, గుర్తుపెట్టుకుని పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ఒక్క మాట సంఘం మాట్లాడకూడదు. ఆమేన్. ఎందుకంటే ఈ మాట యేసే చెప్పిన మాట. శిక్ష అక్కడి నుంచి వస్తుంది. ఆత్మ పొందుకున్న జోలికి మీరు పోవద్దు, అభిషేకుల జోలికి మీరు పోవద్దు. ఒకవేళ అభిషేకం పొందుకుంటే నువ్వు చాలా నెమ్మదిగా బ్రతుకు. నువ్వు దేవవృక్షానికి అటుపక్క ఇటుపక్క ఉన్న ఒక ఘనమైన స్తుతుల దేవుడు నిన్ను నిలబెట్టగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని గుణ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దావీదు దేవుని మందులో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఏ చెట్టులో బ్రతుకుతావు? మాట్లాడలేదు. ఎందుకు ఒలీవ చెట్టు? తేగ చెట్లు ఉండకూడదు, ఖరీదైంది. రోజు వుడ్లాగా ఉండు, చాలా విలువైంది. లేకపోతే తుమ్మ చెట్టు లేదా, దానిలాగా ఉండు సార్, నీ ఇష్టం. ఆత్మతో నింపబడాలంటే, మరుగు చేయబడి కేరేబుల వల్లే మారాలన్నా, ఖచ్చితంగా అంతరంగ సౌందర్యం నీకు ఉండాలన్నా, దీపవృక్షంలో దీపం ఆరిపోకుండా కల్తీ లేని విశ్వాసం నీకు ఉండాలన్నా, ఖచ్చితంగా ఎప్పుడు ఒకేలాగా ఉండాలనుకుంటే మాత్రమే ఒలీవ చెట్ల బ్రతకండి. ఆమేన్. ఒలీవ చెట్టుకున్న గుణం ఏమిటంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, అందులో కల్తీ ఉండదు. తర్వాత ఏంటి? అంతరంగ సౌందర్యం, మరుగు చేయబడుతుంది, అభిషేకం కలిగినది. ఆమేన్. ఇన్ని గుణ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దావీదు కోరిక ఏంటంటే, నేను దేవుని మందిరంలో ఉన్న ఒలీవ చెట్టులా మారాలి. ఆమేన్. నువ్వు కూడా దేవుని మందిరంలో ఒలీవ చెట్టులా మారి దేవుని సేవకే, దేవుని పరిచర్యకే వాడబడదువుగాక. అటు అభిషేకం దేవుడు మనందరికీ దయచేయునుగాక. అటు కృపతో దేవుడు మనల్ని, మన కుటుంబాలు నింపి బలపరి స్థిరపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా.